వెల్కమ్ టు టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనము మరి 6th క్లాస్ సోషల్ సబ్జెక్ట్ నుండి 7th లెసన్ సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం అన్న పాఠం నుండి 20 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ను ఈ గూగుల్ ఫామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టెట్ అండ్ డిఎస్సి రాస్తున్న అభ్యర్థులకు, అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకు కూడా సోషల్ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందరికీ ఉపయోగపడుతుంది. ఈ గూగుల్ ఫామ్ యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ పైన ట్యాప్ చేస్తే మీ మొబైల్లో, ల్యాప్టాప్లో, పీసీలో, ట్యాబ్లెట్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ టైమ్స్. సో దట్ మీకు టైం మేనేజ్మెంట్ వస్తుంది, అలాగే పర్ఫెక్షన్ వస్తుందన్నమాట సబ్జెక్ట్లో. ఓకేనా? రైట్, మనం క్లాస్లోకి వెళ్దాము. ఫస్ట్ క్వశ్చన్, జనపదం అనే సంస్కృత పదానికి అసలైన అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ రాజ్యాలు నివసించే రాజభవనం, ఆప్షన్ బి ప్రజలు లేదా తెగలు స్థిరపడిన ప్రాంతం, ఆప్షన్ సి నదీ తీరంలో ఉండే రేవు పట్టణం, ఆప్షన్ డి కేవలం అడవులతో కూడిన ప్రాంతం. సో దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, ప్రజలు లేదా తెగలు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అంటారు సంస్కృతంలో. క్వశ్చన్ నెంబర్ 2, గంగా నది లోయ మైదాన ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఎన్ని సంవత్సరాల క్రితం స్థిరపడటం ప్రారంభించారు? ఆప్షన్ ఏ 1500 సంవత్సరాలు, ఆప్షన్ బి 2000 సంవత్సరాలు, ఆప్షన్ సి 2700 సంవత్సరాలు, ఆప్షన్ డి 3500 సంవత్సరాలు. సో దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, 2700 సంవత్సరాల క్రితం మన భారతదేశంలోని గంగా నది లోయ మైదాన ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు స్థిరపడటం ప్రారంభించారు. క్వశ్చన్ నెంబర్ 3, గంగా మైదానంలో పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు అంటే మహాజనపదాలు, గుర్తుపెట్టుకోవాలి, మహాజనపదాలు అంటే పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు అని అర్థం అనమాట, ఏర్పడటానికి క్రింది ఏ లోహం యొక్క విస్తృత ఉపయోగం ప్రధాన కారణమైంది? సో ఒక లోహాన్ని ఎక్కువగా ఉపయోగించడం ద్వారా గంగా మైదానంలో పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు అంటే మహాజనపదాలు ఏర్పడ్డాయి. సో గంగా మైదానం అంటే మనకు గుర్తుకు రావాలి సారవంతమైన మైదాన ప్రాంతం. సో అక్కడ ఒక లోహం లభించింది, ఆ లోహము అక్కడ విరివిగా లభించడం వల్ల ఆ లోహము విస్తృతంగా ఉపయోగపడింది వాళ్ళకు. సో ఆ లోహం ఏది అంటున్నాడు అనమాట, అందుకే అక్కడ మహాజనపదాలు ఏర్పడ్డాయి అనమాట. సో ఆప్షన్ ఏ రాగి, ఆప్షన్ బి ఇనుము, ఆప్షన్ సి కాంస్యం, ఆప్షన్ డి బంగారం, ఆప్షన్ బి ఇనుము. సో ఇనుము అనే లోహం గంగానది మైదాన ప్రాంతంలో ఎక్కువగా లభించింది కాబట్టి వాళ్ళ ఇనుమును ఉపయోగించి అనేక పనిముట్లు చేసుకొని వ్యవసాయాన్ని బాగా చేసుకోగలిగారు, సారవంతమైన నేలలు కాబట్టి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4, మహాజనపదాల కాలంలో నాటి పుస్తకాల ప్రకారం వ్యవసాయం చేసే భూ యజమానులను ఏమని పిలిచేవారు? సో మహాజనపదాల కాలంలో వ్యవసాయం చేసే భూ యజమానులను ఏమని పిలిచేవారు అని అంటున్నాడు ప్రశ్నలో. ఆప్షన్ ఏ భర్తుక, ఆప్షన్ బి దాసులు, ఆప్షన్ సి గృహపతి లేదా గహపతి, ఆప్షన్ డి గ్రామిణి. దీని రైట్ ఆన్సర్ గృహపతి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 5, మహాజనపదాల కాలంలో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరగడానికి కారణమైన మార్పు ఏది? సో ఆప్షన్ ఏ ఇనుపనాగలి వినియోగం మరియు వరినారు పోసే పద్ధతి, ఆప్షన్ బి ట్రాక్టర్ల వాడకం, ఆప్షన్ సి రసాయన ఎరువుల వాడకం, ఆప్షన్ డి కేవలం వర్షాలపై మాత్రమే ఆధారపడటం. ఆప్షన్స్ అంత ట్రిక్కీగా కానీ డిఫికల్ట్గా కానీ లేవు కాబట్టి సులభంగా దీని యొక్క ఆన్సర్ని మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఆప్షన్ ఏ. ఓకేనా? ఇనుపనాగలి వినియోగం మరియు వరినారు పోసే పద్ధతి మహాజనపదాల కాలంలో వ్యవసాయ ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి కారణమైనాయి. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, యుద్ధాలలో బందీలుగా చిక్కి రైతులకు అమ్ముడై పొలాలలో పనిచేసే వారిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ భర్తుక, ఆప్షన్ బి గృహపతి, ఆప్షన్ సి దాసులు లేదా బానిసలు, ఆప్షన్ డి కమ్మరి. సో దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, యుద్ధాలలో బందీలుగా చిక్కి వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే రాజులు రైతులకు అమ్మేసేవాళ్ళు అనమాట. అలా కొన్నటువంటి వాళ్ళను ఈ రైతులు ఏం చేసేవారంటే, ఇందాక చెప్పుకున్నాం కదా గృహపతులు, వాళ్ళు ఏం చేసేవారంటే పొలాల్లో పనిచేయడానికి నియమించుకునేవాళ్ళు అనమాట. వాళ్ళని ఏమంటారు అంటే దాసులు లేదా బానిసలు. సులభంగా గుర్తించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 7, సాధారణంగా మహాజనపదాల కాలంలో ఒక గ్రామానికి ఎవరు పెద్దగా ఉండేవారు అంటే నాయకుడిగా ఎవరు ఉండేవారు? ఆప్షన్ ఏ అత్యంత పేదవాడైన వృత్తి పనివాడు, ఆప్షన్ బి అత్యధిక భూమి ఉన్న వ్యక్తి, ఆప్షన్ సి ఇతర దేశాల నుండి వచ్చిన వ్యాపారస్తుడు, ఆప్షన్ డి రాజుచే నియమించబడిన వ్యక్తి. దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, అత్యధిక భూమి ఉన్న వ్యక్తి సాధారణంగా మహాజనపదాల కాలంలో ఒక గ్రామ పెద్దగా ఉండేవాడు. క్వశ్చన్ నెంబర్ 8, మహాజనపదాల కాలంలో కనుగొనబడిన ఒక రకమైన ప్రత్యేకమైన స్పృశించడానికి మృదువుగా ఉండే బూడిద రంగు కుండలను పురాతత్వ శాస్త్రవేత్తలు ఏమని పిలిచారు? సో మహాజనపదాల కాలం నాటి ఒక ప్రత్యేకమైన స్పృశించడానికి మృదువుగా ఉండే బూడిద రంగు కుండలను పురాతత్వ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఆ కుండలను వాళ్ళు ఏమని పిలిచారు అని అడుగుతున్నాడు ప్రశ్నలో. ఆప్షన్ ఏ నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్, ఆప్షన్ బి రెడ్ వేర్, ఆప్షన్ సి పెయింటెడ్ గ్రేవర్, ఆప్షన్ డి బ్లాక్ అండ్ రెడ్ వేర్. సో ఆప్షన్ సి పెయింటెడ్ గ్రేవేర్ పాట్స్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఈ బూడిద రంగు కుండలు మళ్ళీ వాటిని టచ్ చేస్తే చాలా మృదువుగా ఉండేవి. వాటిపైన కొన్ని రేఖా చిత్రాలు కూడా వాళ్ళు గీశారు. క్వశ్చన్ నెంబర్ 9, రైతుల నుండి రాజులు వసూలు చేసే పంట పన్ను ఎంత శాతంగా ఉండేది? ఆప్షన్ ఏ పంటలో 1/4 వంతు, ఆప్షన్ బి పంటలో 1/6 వంతు, ఆప్షన్ సి పంటలో 1/3 వంతు, ఆప్షన్ డి పంటలో 1/2 వంతు. సో 1/6 వంతు రైతుల నుండి రాజులు అంటే ఈ అత్యధిక వ్యవసాయం ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వ్యవసాయ భూములు ఉన్నటువంటి ఆ గృహపతులు లేదా గహపతి నుంచి 1/6 వంతును రాజు మరి పంట యొక్క పన్నుగా వసూలు చేసేవాడు.
క్వశ్చన్ నెంబర్ 10. వృత్తి పనివారు అంటే కార్మికులు రాజుకు ఏ విధంగా పన్ను చెల్లించేవారు? ఆప్షన్ ఏ ప్రతి నెల ఒకరోజు ఉచితంగా రాజుకు పనిచేయడం ద్వారా, ఆప్షన్ బి భారీగా బంగారు నాణ్యాలు ఇవ్వడం ద్వారా, ఆప్షన్ సి తమ పిల్లలను సైన్యంలో చేర్చడం ద్వారా, ఆప్షన్ డి అడవి నుండి తెచ్చిన జంతువులను ఇవ్వడం ద్వారా. సో దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సో ప్రతి ఒక్క కార్మికుడు అంటే వాళ్ళ వృత్తిని బట్టి ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి నెల ఒక రోజు ఉచితంగా రాజుకు పని చేసేవాళ్ళు అనమాట. ఆ విధంగా వాళ్ళు పన్ను చెల్లించేవాళ్ళు. అదే పెద్ద పెద్ద భూములు ఉన్నటువంటి వ్యవసాయ భూములు ఉన్నటువంటి వాళ్ళైతే 1/6 వంతును రాజుకు పన్నుగా చెల్లించేవాళ్ళు వ్యవసాయ పన్నుగా. క్వశ్చన్ నెంబర్ 11. గంగా నది లోయ మైదాన ప్రాంతం యొక్క భౌగోళిక లక్షణాలకు సంబంధించి సరైన స్టేట్మెంట్లు గుర్తించండి. కొంచెం హార్డ్ లెవెల్ అనమాట ఇది. గంగా నది లోయ మైదాన ప్రాంతం యొక్క భౌగోళిక లక్షణాలకు సంబంధించి సరైన స్టేట్మెంట్లను గుర్తించమంటున్నాడు. ఆప్షన్ ఏ ఈ మైదానంలో చాలా తక్కువ వర్షపాతం నమోదవుతుంది. స్టేట్మెంట్ 1 మైదానంలో చాలా తక్కువ వర్షపాతం నమోదవుతుంది. స్టేట్మెంట్ 2 హిమాలయాల నుండి ఒండ్రు మట్టిని తెచ్చే నదులు ఇక్కడ ఏడాది పొడవునా ప్రవహిస్తాయి. స్టేట్మెంట్ 3 ఇది అత్యంత సారవంతమైన మైదాన ప్రాంతం. సో ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ ఏ 1, 2 స్టేట్మెంట్లు సరైనవి. ఆప్షన్ బి 2 మరియు 3 స్టేట్మెంట్లు సరైనవి. ఆప్షన్ సి 1 మరియు 3 స్టేట్మెంట్లు సరైనవి. ఆప్షన్ డి పైవన్నీ అంటే ఆ 3 స్టేట్మెంట్స్ సరైనవి అంటున్నాడు. సో ఇందులో రైట్ స్టేట్మెంట్స్ ఏమంటే 2 మరియు 3 స్టేట్మెంట్స్ అనమాట. అంటే ఆప్షన్ బి సరైనది. గంగా నది లోయ మైదాన ప్రాంతం యొక్క భౌగోళిక లక్షణాలకు సంబంధించి సరైన స్టేట్మెంట్స్ ఏమంటే ఈ గంగా నది లోయ మైదానంలో హిమాలయాల నుండి ఒండ్రు మట్టిని తెచ్చే నదులు ఇక్కడ ఏడాది పొడవునా ఈ గంగా నది లోయ మైదానంలో ప్రవహిస్తాయి. అంతేకాదు ఈ గంగా నది లోయ మైదానం అత్యంత సారవంతమైన మైదాన ప్రాంతం. ఓకే. క్వశ్చన్ నెంబర్ 12. గంగా సింధు మైదానంలో మొదట్లో స్థిరపడ్డ ముఖ్యమైన తెగలు అంటే జనపదాలు ఏవి? స్టేట్మెంట్ 1 శక్య మరియు లిచ్చవి తెగలు. స్టేట్మెంట్ 2 మల్లా మరియు వైదేహి తెగలు. స్టేట్మెంట్ 3 చోళ మరియు పాండ్య తెగలు. ఆప్షన్స్ ఆప్షన్ ఏ 1 మరియు 3 స్టేట్మెంట్లు సరైనవి. ఆప్షన్ బి 2 మరియు 3 స్టేట్మెంట్లు సరైనవి. ఆప్షన్ సి 1 మరియు 2 స్టేట్మెంట్లు సరైనవి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. సో దీని రైట్ ఆన్సర్ 1 మరియు 2 స్టేట్మెంట్లు సరైనవి. ఓకేనా. గంగా సింధు మైదానంలో మొదట్లో స్థిరపడిన ముఖ్యమైన తెగలు ఏవంటే శక్య, లిచ్చవి, మల్ల, వైదేహి తెగలు. ఈ 4 చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 13th క్వశ్చన్. మీరు ఈ మాక్ టెస్ట్ను పదే ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు ఆన్సర్స్ బాగా గుర్తుండిపోతాయి. ఓకేనా. సో బాగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకొక విషయం, మన TDSC ఫర్ యూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. సో దట్ మీరు జాయిన్ అయినప్పటి నుండి నేను రెగ్యులర్గా అప్లోడ్ చేసే గూగుల్ ఫామ్స్ అన్నీ కూడా, ఆ వీడియోస్ అన్నీ కూడా గూగుల్ ఫామ్స్ రూపంలో మీకు మన TDSC ఫర్ యూ టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అందరూ కూడా SGT రాసే వాళ్ళైనా, మరి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ రాసే వాళ్ళైనా, సోషల్ సబ్జెక్టుకి సంబంధించి, అలాగే మన TDSC ఫర్ యూ ఛానల్లో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ పైన కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే అడుగుతాడో అలాగే మనము వీడియోస్ చేసాం. వాటిని కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయి, వాచ్ చేయండి. వాటికి సంబంధించిన గూగుల్ ఫామ్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు అవి కావాలనుకుంటే, ఆ వీడియోస్, ఆ గూగుల్ ఫామ్స్ కావాలనుకుంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత ఆ టాపిక్ లెసన్ నాకు మెన్షన్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఆ వెబ్ ఫైల్ను, ఆ గూగుల్ ఫైల్ను పోస్ట్ చేస్తాను. రైట్. ఓకే, చూద్దాం. 13th క్వశ్చన్. మహాజనపదాల గురించి తెలుసుకోవడానికి లభిస్తున్న 2 ప్రధాన ఆధారాలు ఏవి? స్టేట్మెంట్ 1 ఆయా ప్రాంతాలలో జరిగిన పురావస్తు తవ్వకాలు. స్టేట్మెంట్ 2 ఆ కాలంలో రాసిన పుస్తకాలు మరియు మత గ్రంథాలు. స్టేట్మెంట్ 3 శాటిలైట్ చిత్రాలు. ఆప్షన్స్ ఆప్షన్ ఏ 1 మరియు 2 స్టేట్మెంట్లు సరైనవి. ఆప్షన్ బి 2 మరియు 3 స్టేట్మెంట్లు సరైనవి. ఆప్షన్ సి 1 మరియు 3 స్టేట్మెంట్లు సరైనవి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. మహాజనపదాల గురించి తెలుసుకోవడానికి లభిస్తున్న 2 ప్రధాన ఆధారాలు ఏవంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఆయా ప్రాంతాలలో జరిగిన పురావస్తు తవ్వకాలు, అలాగే సెకండ్ స్టేట్మెంట్ ఆ కాలంలో రాసిన పుస్తకాలు మరియు మత గ్రంథాలు. ఈ 2 కూడా మరి మహాజనపదాల గురించి మనం తెలుసుకోవడానికి ఉపయోగకరంగా ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 14. మహాజనపదాల కాలం నాటి విశేషాలను తెలిపే క్రింది గ్రంథాలలో సరైన వాటిని ఎంపిక చేయండి. స్టేట్మెంట్ 1 ఉపనిషత్తులు మరియు ధర్మశాస్త్రాలు. స్టేట్మెంట్ 2 దిగనికాయ మరియు మధ్యమనికాయ. స్టేట్మెంట్ 3 హెరోడోటస్ చరిత్ర. ఆప్షన్ ఏ 1 మరియు 2 స్టేట్మెంట్లు సరైనవి. ఆప్షన్ బి 2 మరియు 3 స్టేట్మెంట్లు సరైనవి. ఆప్షన్ సి 1 మరియు 3 స్టేట్మెంట్లు సరైనవి. ఆప్షన్ డి 1, 2 మరియు 3 స్టేట్మెంట్లు సరైనవి. అంటే పైవన్నీ సరైనవి అని అడుగుతున్నాడు. సో మహాజనపదాల కాలం నాటి విశేషాలను తెలిపే క్రింది గ్రంథాలు ఏమంటే 1వ స్టేట్మెంట్, 2వ స్టేట్మెంట్, 3వ స్టేట్మెంట్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఉపనిషత్తులు మరియు ధర్మశాస్త్రాలు, దిగనికాయ మరియు మధ్యమనికాయ, ఇవి బౌద్ధ మతంతో సంబంధించినవి అనమాట ఈ పుస్తకాలు. హెరోడోటస్ చరిత్ర, ఈ 3 కూడా మనం చెప్పుకున్న ఈ పుస్తకాలన్నీ కూడా, ఈ గ్రంథాలన్నీ కూడా మహాజనపదాల కాలం నాటి విశేషాలను తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడతాయి. క్వశ్చన్ నెంబర్ 15. మహాజనపదాల కాలంలో వ్యవసాయ పొలాలలో, ఇళ్లల్లో కూలీకి పనిచేసే భర్తుకాల గురించి సరైన అంశాలు ఏవి? సో భర్తుకాలకు సంబంధించి సరైన అంశం ఏది అని అడుగుతున్నాడు. స్టేట్మెంట్ 1 వీరు సొంతంగా పెద్ద మొత్తంలో భూములను కలిగి ఉండేవారు. స్టేట్మెంట్ 2 వీరు కూలి తీసుకొని ఇతరుల పొలాల్లో, ఇళ్లల్లో పనిచేసే పనివాళ్ళు. స్టేట్మెంట్ 3 వీరికి సమాజంలో ఇతరులతో సమానమైన రాజకీయ హక్కులు ఉండేవి. సో ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ 2 మాత్రమే సరైనది. ఆప్షన్ బి 1 మరియు 2 స్టేట్మెంట్లు సరైనవి. ఆప్షన్ సి 2 మరియు 3 స్టేట్మెంట్లు సరైనవి. ఆప్షన్ డి 1 మరియు 3 స్టేట్మెంట్లు సరైనవి.
క్వశ్చన్ ఏంటి, మహాజనపదాల కాలంలో వ్యవసాయ పొలాలలో ఇళ్లలో కూలికి పనిచేసే బతుకాల గురించి సరైన అంశాలు ఏవి అన్నాడు. ఓకేనా, దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనమాట. మీరు కూలీ తీసుకొని ఇతరుల పొలాల్లో ఇళ్లల్లో పనిచేసేవాళ్ళు, అలా కూలీ తీసుకొని ఇళ్లల్లో లేదా పొలాలలో పనిచేసే వాళ్ళను మహాజనపదాల కాలంలో బర్తుకాలు అనేవారు, గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 16, క్రింది ప్రకటనలు పరిశీలించండి. స్టేట్మెంట్ 1, మహాజనపదాలలో చాలా వరకు రాజధాని నగరం కలిగి ఉండి రక్షణ పరంగా పటిష్టమైన కోటలతో ఉండేవి. స్టేట్మెంట్ 2, మహాజనపదాల కాలంలో కేవలం మట్టి నాణేలను మాత్రమే పన్నుల రూపంలో చెల్లించేవారు. సో ఆప్షన్ ఏ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 సరైనవి. ఆప్షన్ బి స్టేట్మెంట్ 1 మరియు స్టేట్మెంట్ 2 తప్పు. ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 సరైనది కానీ స్టేట్మెంట్ 2 తప్పు. ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 తప్పు కానీ స్టేట్మెంట్ 2 రైట్ సరైనది. దీని ఆన్సర్ వచ్చేసి మరి ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 మాత్రమే సరైనది. మహాజనపదాల కాలంలో చాలా వరకు రాజధానిగా ఒక నగరం ఉండేదన్నమాట. ఉండి రక్షణ పరంగా పటిష్టమైన కోటలతో ఈ మహాజనపదాలు ఉండేవన్నమాట. స్టేట్మెంట్ 2 మాత్రం రాంగ్ స్టేట్మెంట్ అనమాట. మహాజనపదాల కాలంలో కేవలం మట్టి నాణాలు మాత్రమే పన్నుల రూపంలో చెల్లించేవారు. ఈ స్టేట్మెంట్ రాంగ్. ఫ్రెండ్స్, నేను ఈ మాక్ టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మరి కొన్నింటికి చెప్పడం లేదు ఎక్స్ప్లెనేషన్, అక్కడ నేను డీటెయిల్గా ఇస్తానమాట. కొన్నింటికి చెప్పాను, వాటికి అక్కడ చెప్పాను. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 17, క్రింది ప్రకటనను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, ఉపనిషత్తులు అనేవి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య జరిగిన సంభాషణలు తెలియజేస్తాయి. స్టేట్మెంట్ 2, మనం ఎక్కడి నుండి వచ్చాము, మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాము వంటి ప్రశ్నలకు ఉపనిషత్తులు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాయి. ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్దాం. ఆప్షన్ ఏ ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ రెండు సరైనవి. ఆప్షన్ బి స్టేట్మెంట్ 1 మరియు స్టేట్మెంట్ 2 రెండు తప్పు. ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 సరైనది కానీ స్టేట్మెంట్ 2 తప్పు. ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 తప్పు కానీ స్టేట్మెంట్ 2 సరైనది. సో ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి ఎగ్జామ్లో. సో మన డిఎస్సి టెట్ ప్యాటర్న్లోనే మనము గూగుల్ ఫామ్స్ ప్రిపేర్ చేస్తామన్నమాట. చాలా యూస్ఫుల్. మన డిఎస్సి మరియు ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మెయిన్గా అంటే నేను చేసే ఈ వీడియోస్ పైన మీ కామెంట్స్ నాకు ఫీడ్బ్యాక్ అవుతాయి. సో దట్ నేను ఇంకా మీకు ఉపయోగకరంగా ఉండేటట్లు, మీ సక్సెస్లో మన డిఎస్సి ఫర్ యూ ఒక భాగం అయ్యేటట్లు నేను వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఏంటి ఇక్కడ 17th క్వశ్చన్కు ఆన్సర్ అంటే రెండు కూడా సరైన స్టేట్మెంట్స్. అంటే ఆప్షన్ ఏ అవును, ఉపనిషత్తులు అనేవి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య జరిగిన సంభాషణలను తెలియజేస్తున్నాయి. అలాగే ఈ ఉపనిషత్తులు మనం ఎక్కడి నుండి వచ్చాము, మరణం తర్వాత ఎక్కడికి వెళ్తామనే ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నాలని చేశాయి. క్వశ్చన్ నెంబర్ 18, క్రింది ప్రకటనలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, గృహపతులు తమ వ్యవసాయ క్షేత్రాలలో కుటుంబ సభ్యులతో పాటు దాసులను, బానిసలను కూడా పనికి ఉపయోగించేవారు. స్టేట్మెంట్ 2, ధనవంతులైన గృహపతులకు తక్కువ భూమి, ఎక్కువ మంది సొంత సైన్యం ఉండేది. సో ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ స్టేట్మెంట్ 1 మరియు స్టేట్మెంట్ 2 సరైనవి. ఆప్షన్ బి స్టేట్మెంట్ 1 మరియు స్టేట్మెంట్ 2 రెండు తప్పు. ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 సరైనది కానీ స్టేట్మెంట్ 2 తప్పు. ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 తప్పు కానీ స్టేట్మెంట్ 2 సరైనది. ఇందులో సరైనది ఏంటంటే ఆప్షన్ సి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట, రెండో స్టేట్మెంట్ రాంగ్. మనకు తెలుసు కదా, గృహపతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో కుటుంబ సభ్యులతో పాటు దాసులను, బానిసలను కూడా పనికి ఉపయోగించేవారు. అలాగే బర్తుకాలు అంటే కూలి తీసుకొని పనిచేసే వాళ్ళని కూడా వాళ్ళు ఇళ్లలో పని చేసుకోవడానికి, పొలాల్లో పని చేయించడానికి బర్తుకాలను కూడా వాళ్ళు గృహపతులు యూజ్ చేసుకునే వాళ్ళు అనమాట. అయితే స్టేట్మెంట్ అది కరెక్ట్ అనమాట, స్టేట్మెంట్ 1. అయితే స్టేట్మెంట్ 2 చూడండి, ధనవంతులైన గృహపతులకు తక్కువ భూమి, ఎక్కువ మంది సొంత సైన్యం ఉంది. కంప్లీట్గా రాంగ్ ఈ స్టేట్మెంట్. అసలు గృహపతులకు ఎక్కువ మొత్తంలో వ్యవసాయ భూమి ఉంటుంది, వాళ్ళకు సపరేట్గా సొంత సైన్యం అనేది ఉండదు, కానీ వాళ్ళ ఇళ్లలో పనిచేయడానికి దాసులు, బానిసలు ఉండేవాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 19, క్రింది ప్రకటనలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, నాటి కుమ్మర్లు అంటే మహాజనపద కాలం నాటి కుమ్మర్లు తయారు చేసిన పెయింటెడ్ గ్రేవర్ కుండలపై చిన్న చిన్న గీతలు, రేఖాగణిత నమూనాలు చిత్రించబడి ఉన్నాయి. స్టేట్మెంట్ 2, పెయింటెడ్ గ్రేవర్ పాత్రల్లో ముఖ్యమైనవి పల్లెములు మరియు గిన్నెలు. ఇవి స్పృశించడానికి చాలా బరువైనవిగా, గరుకుగా ఉండేవి. సో ఆప్షన్ ఏ స్టేట్మెంట్ 1 మరియు స్టేట్మెంట్ 2 సరైనవి. ఆప్షన్ బి స్టేట్మెంట్ 1 సరైనది కానీ స్టేట్మెంట్ 2 తప్పు. ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 తప్పు కానీ మరి స్టేట్మెంట్ 2 సరైనది. ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 మరియు స్టేట్మెంట్ 2 రెండు తప్పు. ఇందులో స్టేట్మెంట్ 1 మాత్రమే సరైనది, స్టేట్మెంట్ 2 తప్పు అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మహాజనపద కాలం నాటి కుమ్మర్లు తయారు చేసిన పెయింటెడ్ గ్రేవర్ కుండలపైన, పెయింటెడ్ గ్రేవర్ అంటేనే బూడిద రంగు కుండలను గుర్తుపెట్టుకోండి, ఆ కుండలపైన చిన్న చిన్న గీతలు, రేఖాగణిత నమూనాలు చిత్రించబడి ఉన్నాయి. ఆ స్టేట్మెంట్ రైట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, పెయింటెడ్ గ్రేవర్ పాత్రల్లో ముఖ్యమైనవి పల్లెములు మరియు గిన్నెలు. ఇక్కడ వరకు కరెక్ట్. ఇవి స్పృశించడానికి చాలా బరువుగాను, గరుకుగాను ఉన్నాయంటున్నాడు. స్పృశించడానికి చాలా బరుగైనవిగా, గరుకుగా ఉండేవని. ఇక్కడ ఇది తప్పు అనమాట, ఈ పార్ట్ తప్పు సెకండ్ స్టేట్మెంట్లో. యాక్చువల్గా ఈ పెయింటెడ్ గ్రేవర్ పాత్రలు అంటే ఈ పల్లెములు లేదా గిన్నెలు ఉన్నాయి కదా, అవి స్పృశిస్తే చాలా మృదువుగా ఉండేవి అనమాట. ఇక్కడ కరుకుగా ఉన్నాయంటున్నాడు కాబట్టి స్టేట్మెంట్ 2 తప్పు. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నెంబర్ 20, స్టేట్మెంట్ 1, తమ ఉత్పత్తులను సొంతంగా తయారు చేసుకోవడానికి గృహపతులకు నైపుణ్యము, సమయము ఉండేవి కావు. స్టేట్మెంట్ 2, వ్యవసాయంలో మిగులు మరియు నైపుణ్యం గల వృత్తి పనివారి వస్తువులు వాణిజ్యానికి, మార్పిడి కేంద్రాల ఆవిర్భావానికి దారితీశాయి. అంటే మహాజనపదాల కాలంలో వాణిజ్యము మరియు
వాణిజ్య మార్పిడి కేంద్రాల ఆవిర్భావానికి కారణం ఏంటంటే వ్యవసాయంలో వచ్చిన మిగులు, అలాగే నైపుణ్యం గల వృత్తి పనివారి వస్తువులు, ఈ రెండు కారణమైన అంటున్నాడు స్టేట్మెంట్ 2లో. ఇప్పుడు చూద్దాం, ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ స్టేట్మెంట్ 1 మరియు స్టేట్మెంట్ 2 రెండు సరైనవి. ఆప్షన్ బి స్టేట్మెంట్ 1 మరియు స్టేట్మెంట్ 2 రెండు తప్పు. ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 తప్పు కానీ స్టేట్మెంట్ 2 సరైనది. ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 సరైనది కానీ స్టేట్మెంట్ 2 తప్పు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అనమాట. సో గృహపతులకు నైపుణ్యం కానీ సమయం కానీ ఉండేది కాదు వస్తువులను ఉత్పత్తి చేసుకోవడానికి సొంతంగా. అలాగే స్టేట్మెంట్ 2లో మరి ఆ మహాజనపదాల కాలంలో వాణిజ్యం జరగడానికి లేదా వాణిజ్య మార్పిడి కేంద్రాల ఆవిర్భావానికి కారణం ఏంటంటే వ్యవసాయంలో వచ్చిన మిగులు ఒక కారణమైతే నైపుణ్యం గల వృత్తి పనివారి వస్తువులు కూడా రెండవ కారణం. సో 20 MCQs అయిపోయినాయి. నేను సబ్మిట్ బటన్ క్లిక్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు మరలా రాసుకోవాలి, ఇప్పుడు నేను పెట్టిన మీకు మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ మీకు డౌట్ ఉంటే మరలా రాయాలనుకుంటే క్లియర్ ఫామ్ అని ఉంది రైట్ సైడ్ బాటంలో. ఆడ ట్యాప్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా మీరు మార్క్ టెస్ట్ రాసుకోవచ్చు. అలా కాదు, సబ్మిట్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేసుకోండి. సబ్మిట్ చేసిన తర్వాత మీ మార్క్స్ని డిస్ప్లే చేస్తుంది. ఎవ్రీ క్వశ్చన్ యొక్క ఎవ్రీ MCQ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మీకు ఇస్తుంది ఈ గూగుల్ ఫామ్. సో యూస్ఫుల్ ఫ్రెండ్స్. మన TDSE ఫర్ యూ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను సబ్మిట్ చేస్తూ ఉన్నాను. చూడండి మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. కాస్త జూమ్ చేస్తాను, నేను కొంచెం జూమ్ చేస్తాను. సో ఇలా వస్తుంది. యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్. మీరు స్కోర్ చూడాలనుకుంటే వ్యూ స్కోర్ అండి. సబ్మిట్ అనదర్ రెస్పాన్స్ అంటే దాని మీద క్లిక్ చేసుకోండి. ఇంకొకసారి ఎగ్జామ్ రాసుకోవాలనుకుంటే. లేదు వ్యూ స్కోర్ అన్నారనుకోండి, మీకు ఇలా వచ్చేస్తుంది. చూడండి ఇలా డిస్ప్లే అవుతుంది. చూడండి మీరు కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసి ఉంటే దాన్ని గ్రీన్ 20 out of 20 మనం రాసిన ఎగ్జామ్లో 20 out of 20 వచ్చాయి. ఓకేనా, ఎక్కడ మిస్టేక్ చేయలేదు. ఓకేనా. సో మీరు ఈ CBT బేస్డ్ గూగుల్ ఫామ్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. చూద్దాం ఫస్ట్ క్వశ్చన్. కరెక్ట్, మనం ఆన్సర్ గిన కరెక్ట్గా సెలెక్ట్ చేస్తుంటే గ్రీన్ కలర్లో డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేస్తే దాన్ని రెడ్ కలర్లో హైలైట్ చేసి కరెక్ట్ ఆన్సర్ కూడా మనకు చూపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2 రైట్, క్వశ్చన్ నెంబర్ 3 రైట్, క్వశ్చన్ నెంబర్ 4 రైట్. ఇక్కడ చూడండి గృహపతి లేదా గహపతికి ఫీడ్బ్యాక్. అవసరమైన చోట మాత్రమే ఫీడ్బ్యాక్ ఇచ్చామన్నమాట, అన్నిటికి ఇవ్వలేం మనం. సో ఆనాటి చూడండి ఇది ఏంటి క్వశ్చన్ ఏంటో ఒకసారి చూసుకుందాం. మహాజనపదాల కాలంలో నాటి పుస్తకాల ప్రకారం వ్యవసాయం చేసే భూ యజమానులను ఏమని పిలిచేవారంటే గృహపతి లేదా గహపతి. చూద్దామా, మనం ఫీడ్బ్యాక్ చూద్దాం. ఆనాటి పుస్తకాలను చదివితే వ్యవసాయం చేసే భూ యజమానులను గృహపతి లేదా ఆనాటి అంటే మహాజనపదాల కాలం నాటి అని ఆ భూ యజమానులను గృహపతి లేదా గృహపతి అనేవారని తెలుస్తుంది. వారు కుటుంబ సభ్యులతో పాటు వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసేవారు. భూ యజమానులు దాసులను లేదా బానిసలను యుద్ధాలలో బందీలై రైతులకు అమ్మబడిన వారిని బానిసలు అంటారు. వాళ్ళను కూడా మరి వ్యవసాయ పనులలో ఇంటి పనుల్లో ఉపయోగించుకునేవాళ్ళు. అంతేకాకుండా భూ యజమానులు భర్తుక అనే పని వాళ్ళకు కూలీ ఇచ్చి పొలంలో ఇంటిలో పని చేయించుకునేవారు. కొంతమంది ధనవంతులైన గహపతులకు ఎక్కువ భూమి బానిసలు ఉండేవారు. మనం ఒక క్వశ్చన్లో ఎక్కువ సైనికులు ఉండేవారని చూసాం. అందుకే చాలా క్లియర్గా మన ప్రిపరేషన్ అనేది స్మార్ట్గా ఉండాలి. మీరు టెక్స్ట్ బుక్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. మీరు ఓన్గా నోట్స్ రాసుకోండి. తర్వాత నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్లు మీరు రాయండి. మీకు టైం మేనేజ్మెంట్ వస్తుంది. టైం లోపల ఒక క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకోవడం, కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవడం వస్తుంది కదా. క్వశ్చన్ నెంబర్ 5. మహాజనపదాల కాలంలో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరగడానికి కారణమైన మార్పు ఏది? చెప్పుకున్నాం, ఇనుపనాగలి వినియోగం మరియు వరి నారు పోసే పద్ధతి. ఫీడ్బ్యాక్ చూద్దాము. అంటే ఈ మహాజనపదాల కాలంలో వ్యవసాయంలో 2 ప్రధానమైన మార్పులు చేసుకుందాం. ఒకటి ఏంటంటే ఇనుపనాగలి. మనం చెప్పుకున్నాం కదా, గంగా సింధు మైదానంలో ఎక్కువగా లభించిన లోహం ఏదంటే ఇనుము. ఈ ఇనుము ఎక్కువగా లభించడం ద్వారా వాళ్ళు రకరకాల పనిముట్లు తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇనుపనాగలిని వాళ్ళు ఉపయోగించారు వ్యవసాయంలో. రెండవది వరి నారు పోసే పద్ధతి కనుక్కున్నారు. సో ఈ 2 మార్పుల వలన మహాజనపదాల కాలంలో వ్యవసాయ ఉత్పత్తి అనేది పెరిగింది. అలాగే వ్యవసాయ ఉత్పత్తి పెరగడానికి అభివృద్ధి చెందిన సాగునీటి సౌకర్యాలు కూడా కారణమయ్యాయి. ఇది అడిషనల్ అనమాట. ఒకటేమో ఇనుపనాగలి కనుక్కోవడం, రెండవది వరి నారు పోసే పద్ధతి, మూడవది మరి అభివృద్ధి చెందినటువంటి సాగునీటి సౌకర్యాలు కూడా కారణమయ్యాయి. ఓకేనా, వ్యవసాయంలో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరగడానికి. క్వశ్చన్ నెంబర్ 6. యుద్ధాలలో బందీలుగా చిక్కి రైతులకు అమ్ముడై పొలాల్లో పనిచేసేవారిని ఏమని పిలిచేవారంటే దాసులు లేదా బానిసలు. ఇది చదువుకున్నాం. ఓకేనా ఆల్రెడీ. క్వశ్చన్ నెంబర్ 7. సాధారణంగా మహాజనపదాల కాలంలో ఒక గ్రామానికి ఎవరు పెద్దగా ఉంటారంటే అత్యధిక భూమి ఉన్నటువంటి వ్యక్తి. ఇది కూడా మనం చూసుకున్నాం పైన కదా. ఇక్కడ ఇంకా కొంత డీటెయిల్గా ఉంది, చెప్తాను చూడండి ఫీడ్బ్యాక్లో. సాధారణంగా మహాజనపదాల కాలాల్లో అత్యధిక భూమి ఉన్న వ్యక్తిని గ్రామ పెద్ద అవుతాడు. అంటే ఆ గృహపతి లేదా గహపతి. అతడే గ్రామానికి నాయకుడు. రాజు తరపున ఈ గ్రామ పెద్ద ఏం చేస్తాడంటే మరి ఇతర గ్రామస్తుల నుండి పన్నులు వసూలు చేస్తాడనమాట. అంతేకాక కొన్ని సమయాల్లో అత్యధిక భూమి ఉన్న గ్రామ పెద్ద న్యాయమూర్తిగాను, చూడండి న్యాయమూర్తిగా కూడా ఉంటాడు. సో గృహపతి గహపతికి సంబంధించి సరైనవి అని అడిగినప్పుడు ఇదంతా మనకు తెలిసి ఉండాలన్నమాట. గ్రామ పెద్దకు సంబంధించి మహాజనపదాల కాలంలో సరైనవి. సో అతను గృహపతి లేదా గహపతి అంటారు. అతడు కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో న్యాయమూర్తిగా, పోలీసు అధికారిగా వ్యవహరిస్తూ గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేవాడు. సో గ్రామాలలో తమ అధికారాన్ని, వనరులను పెంచుకోవడానికి ఈ గృహపతులకు లేదా గహపతులకు పైన ఉన్నటువంటి అధికారాలు కూడా సహాయపడి ఉండవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి మన ప్రిపరేషన్.
8th క్వశ్చన్, మహాజనపదాల కాలంలో కనుగొనబడిన ఒక రకమైన ప్రత్యేకమైన స్పృశించడానికి మృదువుగా ఉండే బూడిద రంగు కుండలను పురాతత్వ శాస్త్రవేత్తలు ఏమని పిలిచారంటే పెయింటెడ్ గ్రేవర్ కుండలు. చూడండి వాటికి సంబంధించి ఫీడ్బ్యాక్. ఆనాటి కాలంలో అంటే మహాజనపదాల కాలంలో కుమ్మరులు మట్టి కుండలను తయారు చేశారు. వీటిలో కొన్ని బూడిద రంగులో, మరికొన్ని ఎరుపు రంగులో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మహాజనపదాల కాలంలో కుమ్మరులు చేసిన మట్టి కుండల్లో కొన్ని బూడిద రంగులో ఉన్నాయి, మరికొన్ని ఎరుపు రంగులో ఉన్నాయి. ఒక రకమైన ప్రత్యేకమైన కుండలు ఈ మహాజనపదాలు నివసించిన ప్రాంతంలో కనుక్కున్నారు పురాతత్వ శాస్త్రవేత్తలు. వాటి ఏమని పిలిచారంటే పెయింటెడ్ గ్రేవర్ పిలుస్తారు. పెయింటెడ్ గ్రేవర్ అని ఆ కుండలు పిలుస్తారు. అంటే గ్రేవర్ అంటేనే బూడిద రంగు అనమాట. ఆ బూడిద రంగు కుండలపై చిన్న చిన్న గీతలు, రేఖాగణిత నమూనాలు చిత్రించబడి ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పెయింటెడ్ గ్రేవర్కి సంబంధించి సరైనది అని అడుగుతాడు. ఓకేనా? ఇచ్చి 2-3 స్టేట్మెంట్స్ ఇస్తాడు ఇక్కడ ఉన్న ఫీడ్బ్యాక్లోవి. అందులో ఒకటి రాంగ్ ఇస్తాడు, సెలెక్ట్ చేయమంటాడు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ నెంబర్ 9, రైతుల నుండి రాజులు వసూలు చేసే పంట పన్ను భాగం ఎంత శాతంగా ఉండేది? సో పంటలో 1/6 వంతు రాజులు మరి వ్యవసాయం చేసేటువంటి రైతుల నుండి వ్యవసాయ పన్నుగా వసూలు చేసేవారు. నెక్స్ట్ 10th క్వశ్చన్, వృత్తి పనివారు అంటే కార్మికులు రాజుకు ఏ విధంగా పన్ను చెల్లించేవారంటే ప్రతి నెల ఒకరోజు ఉచితంగా రాజుకు పనిచేయడం ద్వారా వాళ్ళు పన్ను చెల్లించేవారు. ఫీడ్బ్యాక్ చూడండి. వస్తువులు, సేవల రూపంలో చేతి వృత్తుల వారు అంటే కుమ్మరులు, నేత కార్మికులు రాజు కోసం నెలకు ఒక రోజు ఉచితంగా పని చేసేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు పన్ను చెల్లించేవాళ్ళు. గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు జంతువులను లేదా జంతువుల ద్వారా వచ్చే ఉత్పత్తులను పన్నుగా రాజుకు ఇచ్చేవాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 11, గంగా నది లోయ మైదాన ప్రాంతం యొక్క భౌగోళిక లక్షణాలకు సంబంధించి సరైన స్టేట్మెంట్లను గుర్తించండి. అంటే మనం 2-3 స్టేట్మెంట్లు సరైనవని చెప్పుకున్నాం. దీని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను నేను ఆల్రెడీ. క్వశ్చన్ నెంబర్ 12, సో గంగా సింధు మైదానంలో మొదట్లో స్థిరపడ్డ ముఖ్యమైన తెగలు ఏవి? ఆ జనపదాలు ఏవంటే శక్య, లిచ్చవి, మల్ల మరియు వైదేహి తెగలు. ఫీడ్బ్యాక్ ఉన్న చోట ఒక చోటనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? లేని చోట ముందుకు వెళ్ళిపోతాను. ఆల్రెడీ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చేసాను అనమాట. 13th క్వశ్చన్, మహాజనపదాల గురించి తెలుసుకోవడానికి లభిస్తున్న 2 ప్రధాన ఆధారాలు ఏవంటే మరి 1 మరియు 2 స్టేట్మెంట్లు సరైనవి. ఆయా ప్రాంతాల్లో జరిగిన పురావస్తు తవ్వకాలు, ఆ కాలంలో రాసిన పుస్తకాలు మరియు మత గ్రంథాలు, ఈ 2 కూడా ఉపయోగపడ్డాయి. చూడండి, దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. మహాజనపదాల కాలం నాటి గ్రామాలు, పట్టణాల గురించి 2 రకాల ఆధారాల ద్వారా బాగా తెలుసుకోవచ్చు అనమాట. ఒకటి, ఈ మహాజనపదాలు నివసించిన ప్రాంతంలో జరిగిన పురావస్తు తవ్వకాల ద్వారా. రెండవది, మహాజనపదాల కాలంలో రాసినటువంటి పుస్తకాల ద్వారా ఈ మహాజనపదాల కాలం నాటి పరిస్థితులను మనం చక్కగా తెలుసుకోవచ్చు. గంగా లోయలో వందలాది ప్రాంతాలలో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఇది ఇంపార్టెంట్ చూడండి. హస్తినాపురం, నేటి ఢిల్లీ. సో ఢిల్లీ యొక్క పూర్వనామం హస్తినాపురం. అత్తంజిఖేరా, కోశాంబి అనేది అలహాబాద్ దగ్గర ఉంది. పాటలీపుత్ర మొదలైన ముఖ్యమైన పురాతత్వ అన్వేషణ జరిగిన ప్రాంతాలు. ఇలా అడగొచ్చు. మహాజనపదాల కాలంలో క్రింది ఏ ముఖ్యమైన ప్రాంతాల్లో పురాతత్వ శాస్త్రవేత్తలు మరి తవ్వకాలు జరిపారు అంటే హస్తినాపురం అంటే నేటి ఢిల్లీ, అంతేకాదు అత్రంజిఖేరా అనే ప్రాంతంలో, కోశాంబి అనే ప్రాంతంలో, ఇది అలహాబాద్లో ఉంది, అలాగే పాటలీపుత్ర. ఈ 4 ప్రాంతాల్లో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు మహాజనపదాల కాలం నాటి పరిస్థితులను తెలుసుకోవడానికి. 14th క్వశ్చన్, మహాజనపదాల కాలం నాటి విశేషాలను తెలిపే క్రింది గ్రంథాల్లో సరైన వాటిని ఎంపిక చేయండి. సో ఉపనిషత్తులు మరియు ధర్మసూత్రాలు, దిగనికాయ మరియు మధ్యమనికాయ, హెరోడోటస్ చరిత్ర, ఈ 3 కూడా మహాజనపద కాలం నాటి విశేషాలను తెలిపే పుస్తకాలు. వీటికి సంబంధించి డీటెయిల్గా ఇస్తాను చూడండి, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. నాట్ ఓన్లీ ఫర్ టెట్ అండ్ డిఎస్సి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వస్తాయి. వేదాలలో ఉపనిషత్తులు ఒక భాగం. పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. ఉపనిషత్తులు అనగా వచ్చి చేరువుగా కూర్చోవడం. సెకండ్ పాయింట్, ఉపనిషత్తులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య సంభాషణలను రికార్డ్ చేశాయి. ఉపనిషత్తుల్లో ఈ విషయాలు ఉన్నాయన్నమాట. ఉపాధ్యాయుల మధ్య మరియు విద్యార్థుల మధ్య జరిగిన సంభాషణలు ఉన్నాయి. ఇంకా ఉపనిషత్తులు మనం ఎక్కడి నుండి వచ్చాము లేదా మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం వంటి ప్రశ్నలకు మరి ఉపనిషత్తులు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాయి కదా. ఇక్కడ 3 ఆప్షన్స్లో ఉన్న పుస్తకాలన్నీ కూడా మనం కరెక్ట్ అన్నాం కదా, వివరించి. ఇప్పుడు ఉపనిషత్తులు అయిపోయింది. రెండవది దిగనికాయ, మధ్యమనికాయ. దిగనికాయ మరియు మధ్యమనికాయ అనేవి గౌతమ బుద్ధుని అంటే బౌద్ధ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలు. ఇంపార్టెంట్. గౌతమ బుద్ధునికి లేదా బౌద్ధ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలు ఏవి అంటే దిగనికాయ మరియు మధ్యమనికాయ అని గుర్తుపెట్టుకోవాలి. వాటి గురించి చూద్దాం. సుత్త పీఠకంలో భాగాలు ఏంటివి? ఈ యొక్క దిగనికాయ, మధ్యమనికాయ అనేటివి మరి సుత్త పీఠకంలో, బౌద్ధ మతంలోని సుత్త పీఠకంలోని భాగాలన్నమాట. బౌద్ధ మత ప్రధాన పవిత్ర గ్రంథాలైన త్రిపీఠకములలో ఒకటైన సుత్త పీఠకంలో ఈ యొక్క దిగనికాయ, మధ్యమనికాయ అనేటువంటి పుస్తకాలు వస్తాయి. సో ఎలా ఉన్నాయి ఈ దిగనికాయ, మధ్యమనికాయ? ఏ భాషలో రాయబడ్డాయి అంటే ప్రాచీన పాలీ భాషలో రాయబడ్డాయి. విషయం ఏంటి అంటే దిగనికాయ అనే పుస్తకంలో బుద్ధుని సుదీర్ఘమైన ప్రసంగాలు, ఉపదేశాలు ఉన్నాయి. దిగనికాయ అనేటువంటి బౌద్ధ మత గ్రంథంలో ఇది ఈ పుస్తకం ఎందులో భాగం అంటే మరి బౌద్ధ మత ప్రధాన పవిత్ర గ్రంథాలైన త్రిపీఠికాలలో ఒకటైన సుత్త పీఠకంలో ఈ దిగనికాయ అనే పుస్తకం ఉంది. ఈ దిగనికాయలో ఏమున్నాయి అంటే ఈ పుస్తకంలో బుద్ధుని యొక్క సుదీర్ఘమైన ప్రసంగాలు మరియు ఉపదేశాలు ఉన్నాయి. అలాగే మధ్యమనికాయ కూడా మరి
త్రిపిటికాలలో ఒకటైన సుత్త పిటకంలో భాగం అనమాట. ఈ మధ్యమనికాయ ఇందులో బుద్ధుని మధ్యస్థ పరిమాణంలో ఉండే ఉపదేశాలు, సంభాషణలు రికార్డ్ అయి ఉన్నాయి. సో ఇంకా ఫైనల్గా దిగనికాయ మరియు మధ్యమనికాయ గ్రంథాల్లో నాటి మహాజనపదాల కాలం నాటి రాజకీయ, సామాజిక పరిస్థితులు మరియు ఘన సంఘాలు, అంటే ఉదాహరణకు వజ్జి, మగధ గురించిన ప్రస్తావనలు కూడా కనిపించాయి. ఇలా అడగవచ్చు ప్రశ్న, దిగనికాయ మధ్యమనికాయ సంబంధించి అన్నప్పుడు అక్కడ ఇలా ఇవ్వచ్చు. దేన్ని వివరించాయి మహాజనపదాల కాలంలో ఈ దిగనికాయ మధ్యమనికాయ అంటే రాజకీయ, సామాజిక పరిస్థితులను వివరించాయి మరియు ఘన సంఘాలు అంటే వజ్జి, మగధ వంటి మహాజనపదాల గురించి కూడా అటువంటి ప్రస్తావనలు కూడా ఈ దిగనికాయ మధ్యమనికాయలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఇంకా హెరోడోటస్ చరిత్ర అనేది ఒక పుస్తకం. అందులో మరి ఆ టైంలో మహాజనపద కాలాన్ని గురించినటువంటి విశేషాలు అందులో కూడా ఉన్నాయని చెప్పి కనుక్కున్నారు. 15th క్వశ్చన్, మహాజనపదాల కాలంలో వ్యవసాయ పొలాలలో ఇళ్లలో కూలీకి పనిచేసే భర్తుకాల గురించి సరైనదంటే 2 మాత్రమే సరైనది. అంటే వాళ్ళు ఆప్షన్ 2 మాత్రమే సరైనది. వీరు కూలీ తీసుకుని మరి ఇతరుల పొలాలలో ఇళ్లలో పనిచేసేవాళ్ళు, ఎవరు? భర్తుకాలు. 16th క్వశ్చన్, సో 2 స్టేట్మెంట్లలో ఫస్ట్ స్టేట్మెంట్ సరైనది కానీ రెండో స్టేట్మెంట్ రాంగ్. మహాజనపదాలలో చాలా వరకు రాజధాని నగరం కలిగి ఉండి రక్షణ పరంగా పటిష్టమైన కోటలతో ఉండేవి, అది కరెక్ట్ అనమాట. రెండో స్టేట్మెంట్, మహాజనపదాల కాలంలో కేవలం మట్టి నాణ్యాలు మాత్రమే పన్నుల రూపంలో చెల్లించేవారు, ఈ స్టేట్మెంట్ తప్పు. దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఉంది, డీటెయిల్గా ఇస్తాను చూడండి. సో వాస్తవానికి మహాజనపద కాలంలో పన్నులు వసూల విధానము మరియు నాణాల వినియోగం అనేది క్రింది విధంగా ఉండేది. పంటలపై పన్ను, ఆ కాలంలో అత్యంత ముఖ్యమైన పన్ను వ్యవసాయంపై ఉండేది. ఇంపార్టెంట్, మహాజనపదాల కాలంలో ముఖ్యమైన పన్ను వ్యవసాయంపై విధించేవాళ్ళనమాట. రైతులు తమ పండిన పంటలో 1/6 వంతును పన్నుగా చెల్లించేవారు. ఈ పన్నును అంటే ఈ 1/6 వంతు వాళ్ళు చెల్లించే పన్నును ఏమనేవాళ్ళంటే బాగా అనేవాళ్ళు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మహాజనపదాల కాలానికి సంబంధించి. రెండవది వస్తు సేవల రూపంలో చేతి వృత్తుల వారు, కమ్మర్లు, కుమ్మర్లు, నేత కార్మికులు రాజు కోసం నెలకు ఉచితంగా ఒకరోజు పని చేయడం ద్వారా పన్ను చెల్లించేవారు. అదే గొర్రెల కాపరులు, పశువుల కాపరులు జంతువులను లేదా జంతువుల ద్వారా వచ్చే ఉత్పత్తులను పన్నుగా రాజుకు చెల్లించేవాళ్ళు. నాణేల వినియోగం, ఆ కాలంలో వెండితో, రాగితో చేసిన పంచ్ మార్క్ నాణాలు, ముద్రిత నాణాలు వాడుకలోకి వచ్చాయి. కానీ మట్టి నాణేలు పన్నుల రూపంలో వాడేవారు కాదు. కాబట్టి పన్నులను ఎక్కువగా ధాన్యం, వస్తువులు లేదా శ్రమ మరియు వెండి, రాగి నాణేల రూపంలో చెల్లించేవాళ్ళు, అంతేగాని మట్టి నాణాల రూపంలో కాదు. స్టేట్మెంట్ 2 అక్కడ ఏమన్నాడు? మట్టి నాణాల రూపంలో పన్ను చెల్లించేవారు అన్నాడు, అది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. 17th క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఉపనిషత్తులు అనేవి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య జరిగిన సంభాషణలు తెలియజేస్తాయి, కరెక్ట్. మనం ఎక్కడి నుండి వచ్చాం, మనం మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాం వంటి ప్రశ్నలకు ఉపనిషత్తులు సమాధానాలు ఇచ్చే ప్రయత్నాలు చేశాయి, కరెక్ట్. 2 స్టేట్మెంట్స్ రైటే. 18th క్వశ్చన్, అందులో ఫస్ట్ స్టేట్మెంట్ సరైనది, రెండో స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్ గృహపతులు తమ వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో పాటు దాసులను, బానిసలను కూడా పనికి ఉపయోగించేవారు, రైట్. అలాగే కొన్ని సందర్భాల్లో మరి భర్తుక అనే కూలి పరివారాన్ని ఇచ్చి కూడా ఇంటిలో లేదా పొలాల్లో పని చేయించుకునేవాళ్ళు, స్టేట్మెంట్ రైట్ అనమాట. స్టేట్మెంట్ ధనవంతులైన గృహపతులకు తక్కువ భూమి, ఎక్కువ మంది సొంత సైన్యం ఉండేది, తప్పు, రాంగ్ స్టేట్మెంట్ అనమాట. అసలు యాక్చువల్గా ధనవంతులైన గృహపతులకు ఎక్కువ వ్యవసాయ భూమి ఉండేది, ఎక్కువ మంది బానిసలు ఉండేవాళ్ళు. కొంతమంది ఇక్కడ అదే అనమాట, మీరు తర్వాత చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 19, కింది ప్రకటనలో సరైనవి. సో స్టేట్మెంట్ 1 సరైనది, స్టేట్మెంట్ 2 తప్పు. ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. క్వశ్చన్ నెంబర్ 20, సో ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్, స్టేట్మెంట్ రెండు కూడా సరైనవే, ఓకేనా. దానికి సంబంధించి వృత్తి పనివారు ఉత్పత్తి చేసిన వస్తువులను కొని గృహపతులకు వాటిని ఎక్కువ లాభానికి అమ్మేవారు, అమ్మే వ్యాపారస్తులు కూడా ఉండేవారు, ఓకేనా. వృత్తి పనివారు ఉత్పత్తి చేసిన వస్తువులను కొని ఈ వ్యాపారస్తులు ఏం చేసేవారంటే వాటిని గృహపతులకు ఎక్కువ లాభానికి అమ్ముకునేవాళ్ళు. అంతేకాక వివిధ దేశాలలో ప్రత్యేకంగా లభించే వస్తువులను తీసుకొని వచ్చి ఆయా జనపదాలలో అమ్మేవారు. అంటే విదేశీ వాణిజ్యం కూడా ఉందని అర్థమవుతుంది మనకు దీన్ని బట్టి. వృత్తి పనివారు వ్యాపార నిమిత్తం పరివారంతో పాటు ఏం చేసేవారంటే ఎద్దులు, గాడిదలు, ఒంటెలతో వారాలు, నెలల పాటు నదులు, మైదానాలు, కొండలు, మహా ఎడారుల్లో సైతం ప్రయాణించేవాళ్ళు. సో మహాజనపదాల కాలం నాటికి సంబంధించినటువంటి జంతువులు ఏవేవి ఉన్నాయి ఇక్కడ? ఎద్దులు, గాడిదలు, ఒంటెలతో వాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు. అలాగే వాళ్ళకు వచ్చిన అపార లాభాలతో పెద్ద భవంతుల్లో ఉన్న కొద్ది సేవకులతో, బానిసలతో పని చేయించుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని కూడా సాగించేవాళ్ళు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఓన్లీ ఫర్ 20 MCQస్కి ఇది. ఇంకా పార్ట్ బి ఉంది, పార్ట్ సి ఉంది, ఓకేనా. ఈ లెసన్కి సంబంధించి సామ్రాజ్యాలు, గణరాజ్యాల ఆవిర్భావానికి సంబంధించి ఇంకా పార్ట్ బి, పార్ట్ సి పెండింగ్లో ఉంది. ఈ వీడియో తర్వాత నేను నెక్స్ట్ పార్ట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.